వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ మన జీతం మన మేనేజ్మెంట్. మన జీతాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఈ డిస్కషన్లో మనం మేజర్గా చేయాల్సింది ఏంటంటే మన జీతం ఎంత వస్తుంది, మనము ఖర్చులు ఎంత వాడుతున్నాం, వేటి ఖర్చులు పెడుతున్నాం, వేటికి సేవింగ్ చేస్తున్నాం, వేస్ట్ ఖర్చులు ఏమైనా పెడుతున్నామా అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో మనము మన జీతం అయిన ఒక 50,000 ఉందనుకున్నాం. అందులో ఆ 50,000ని మనం ఎలా ప్లాన్ చేయాలి? ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి? మన గ్రోసరీస్కి ఉండాలి. గ్రోసరీస్ మీన్స్ హౌస్ హోల్డ్ పర్పస్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. తర్వాత మన ఎంజాయ్మెంట్ కావాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? మూవీస్కి వెళ్ళడము, బయట ట్రిప్స్కి వెళ్ళడము, రెస్టారెంట్స్కి వెళ్ళడము, పార్టీస్కి వెళ్ళడము, డిఫరెంట్ ఆల్టర్నేట్ కోసం వాటి కోసం. తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఫ్యూచర్ కోసం చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. సో వీటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఈ మేనేజ్మెంట్లో మనం బేసిక్ ఆలోచించాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ ఖర్చుల కోసము, మన ఇంటి ఖర్చుల కోసము 50% ఆఫ్ జీతం మాత్రమే యూజ్ చేయాలి. అందులో హౌస్ రెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, మన పర్సనల్ ఈఎంఐస్ కానివ్వండి, స్కూల్ ఫీజెస్ కానివ్వండి, ఏదైనా ఉన్నాయి అవన్నీ కూడా మన జీతం యొక్క 50%లో ఉండాలి. ఇంకోటి పార్టీస్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, మూవీస్ కానీ, టూర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఎక్స్ట్రా వాటి కోసం అయితే డెఫినెట్గా ఒక 20% ఉంచుకోవాలి. మనము మొత్తం సేవింగే కాదు, అలా అని చెప్పేసి మొత్తం ఇంటికే కాదు, మన పర్సనల్ ఖర్చు కూడా ఉంటాయి కదా, మన పర్సనల్ టూర్స్ కూడా ఉంటాయి కదా. సో వాటి కోసం ఒక 20% పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఏంటది? ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి 30% చేయాలి మన జీతంలో. ఎందుకు అంటే మన ఫ్యూచర్ కోసం, మన అవసరాల కోసం, మనం ఇన్ కేస్ జాబ్ లాస్ అయినా, ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయినా, ప్రశాంతంగా కూర్చోవాలన్నా, మనీ టెన్షన్స్ లేకుండా ఉండడం కోసం ఒక 30% ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేసుకుంటాం అనేది చూసుకోవాలి. అది ఒక ప్లానింగ్ చేసుకుంటూ వస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో. అవి ఏమేంటి అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇన్ కేస్ మన జీతం కనుక ఒక 50,000 ఉందనుకోండి, అందులో 50% అంటే ఎంత? 25,000. ఈ 25,000ని మనము ఏది హౌస్ రెంట్కి, కరెంట్ బిల్కి, ఈఎంఐకి, స్కూల్ ఫీజెస్ వాటికి వాడుకోవాలి. పార్టీస్కి, ట్రిప్స్ కోసము 20% అంటే 10,000 అమౌంట్ మనం యూజ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత యూజ్ చేయాలి? 15,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోతే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేస్తాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలి, ఏంట్లో పెట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్లో మనం అనుకుంటుంది ఎంత? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 30% అంటే మన శాలరీ 50,000 అయినప్పుడు 30% అంటే ఆల్మోస్ట్ 15,000. వీటిని మనము ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు ఒకే దాంట్లో పెట్టామనుకోండి, ఒకవేళ ఫ్యూచర్లో లాస్ వస్తే పరిస్థితి ఏంటి? సో అందుకని ఎప్పుడు కూడా మనము ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ గోల్డ్ కానీ, ఈపీఎఫ్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, నిఫ్టీ 50 కానీ, ఎఫ్డి కానీ, ఇలా డిఫరెంట్ వాటిలలో పెట్టుకుంటూ వస్తుంది. వీటిలలో పెట్టుకుంటే ఏంటంటే మన అమౌంట్ని, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసినట్లు ఉంటుంది. ఈ డైవర్సిఫికేషన్ వల్ల మనకేంటంటే ఒక దాంట్లో తక్కువ వచ్చినా ఇంకో దాంట్లో ఎక్కువ వచ్చినా మనకి మంచి రిటర్న్స్ ఉండిపోతాయి. డిజిటల్ గోల్డ్ యావరేజ్ మనం లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 18 to 20% పెరిగింది. సో వన్ ఆఫ్ ద గుడ్ అసెట్. 18 to 20% అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. తర్వాత ఈపీఎఫ్ అనేది జనరల్ స్టాండర్డ్ రిస్క్ లేకుండా ఉండిపోతుంది, 8% ఉంది. కార్పొరేట్ బాండ్స్ 7% అలా రిటర్న్స్ ఇస్తుంటాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి లాస్ట్ 3 yearsలో 20 to 25% రిటర్న్స్ ఇచ్చాయి మీకు. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, అవి 25 to 30% ఇచ్చాయి. ఇంకా లాంగ్ టర్మ్లో కొంత వేరియేషన్ ఉంటుంది, తగ్గుతుంది కానీ మరీ ఎక్కువకైతే వెళ్ళదు. అట్లీస్ట్ 20% తగ్గకుండా ఉండిపోతే లాంగ్ టర్మ్లో. నిఫ్టీ 50 15 to 20%, ఎఫ్డి అనేది జనరల్గా 6% అలా ఉండిపోతుంది. సో వీటిలలో మనము కేటగరైజేషన్ ఎలా చేసుకోవాలనేది పక్కన స్క్రీన్ మీద మనకు కనపడుతూనే ఉంటుంది.
డిజిటల్ గోల్డ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ డిజిటల్ గోల్డ్ లో మనము మనకున్న ఈ 30% ఆఫ్ అమౌంట్, దట్ ఈస్ ద 15% ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. ఆ అమౌంట్ ఏం చేస్తామంటే 10%, 15,000 లో 10% అంటే ఎంత, 1,500 ని డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక 5% మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటాం కదా, ఈపీఎఫ్, ఈ ఎఫ్డీలలో 5% చేయండి. తర్వాత కార్పొరేట్ బాండ్స్, అవి పెద్దగా మనకి ఐడియా ఉండకపోవచ్చు, బట్ వాటిలో చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా అది మీ సెకండ్ ఇష్యూ. సో మిడ్ క్యాప్ ఫండ్స్ లో డెఫినెట్ గా ఒక 10% ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10% అంటే ఎంత వస్తుంది, 1,500, మనం అనుకున్న 15,000 లో. ఎక్స్ట్రా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి హై రిటర్న్స్ ఇస్తుంది, హై వాలటైల్, హై రిస్క్ కూడా. బట్ 50% ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్ లో 50% ఆఫ్ అమౌంట్ ని అందులో ఇన్వెస్ట్ చేయండి, అంటే 7,500 ఇన్వెస్ట్ చేయండి. నిఫ్టీ 50లో 20% అంటే 3,000 అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఒక 10 to 15 years, 20 years, ఇలా ఎంత టైం చూసుకున్నా కానీ ఒక లాంగ్ టైమ్ లో మంచి రిటర్న్స్ ని మనము యూజ్ చేసుకోగలము. సో ఇది జనరల్ గా మన మంత్లీ శాలరీ మేనేజ్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఏంటనేది, ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి రిటర్న్స్ లో చూసుకోవచ్చు. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ సపోర్ట్ చేయండి. మీకు ఏ కంటెంట్ కావాలో కింద కామెంట్ పెట్టేసేయండి, నేను కంటెంట్ ని డెవలప్ చేసేసి మీకు చెప్తూ ఉంటాను. ఇది జస్ట్ అనాలిసిస్ కోసం మాత్రమే, ప్యూర్